నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కోళ్ల వ్యాపారుల్ని అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు. కోళ్ల వ్యాపారం నుంచి ముక్కుపిండి మరి వసూలుకు పాల్పడుతున్నారు. ఈ విషయం నెమ్మదిగా రాష్ట్రమంతా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా తదితర ప్రాంతాల నుంచి ఆళ్లగడ్డ టీడీపీ నాయకులకు ఫోన్ కాల్స్ వెళ్తున్నట్లు సమాచారం. తమ ప్రాంతంలో కూడా చికెన్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయని, వాళ్ళ నుంచి ఏ రకంగా సొమ్ము చేసుకోవచ్చో అనుభవాల్ని చెప్పాలంటూ ఆళ్లగడ్డ టీడీపీ నాయకుల్ని ఇతర ప్రాంతాల కూటమి నేతలు అడుగుతున్నారని తెలుస్తోంది. ఆళ్లగడ్డను చూసి ప్రక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు కూడా అదే బాటలో పట్టారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా తామెందుకు కోళ్ల సొమ్మును విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. ఆళ్లగడ్డలో చికెన్ సెంటర్ల యాజమాన్యులు అధికార పార్టీ నేతల వేధింపుల నుంచి కాపాడాలని వేడుకుంటున్న ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇతర ప్రాంతాల కూటమి నేతలకు ఆదాయ మార్గం దొరికినట్లయింది. ఇప్పుడు కిలో చికెన్ 20 రూపాయలు వసూలు చేస్తున్నామని, అలాగే చికెన్ సెంటర్ల యాజమాన్యులను తమ దగ్గరే హోల్సేల్గా కోళ్లను కొనాల నిబంధన విధించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఇతర ప్రాంతాల కూటమి నేతలకు చెబుతున్నారని సమాచారం. కాదేది దోపిడికి అనర్హమన్నట్టుగా కూటమి పాలనలో చివరకు కోళ్లను కూడా విడిచిపెట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రౌతు మెత్తనోడైతే గుర్రం 3 కాళ్లపై పరిగెడుతుందంట. అట్లుంటుంది కూటమి పాలన అని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.